పాటు ముత్యాల యాదగిరెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఫిబ్రవరి 30, 2026 కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి కేంద్రం మాట్లాడుతున్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగార్ నిజంగా కూడా అటవీ సంపదను దోచుకోవడానికి కొంతమంది కాంట్రాక్టర్లకు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు దోచిపెట్టడానికి ఇలా బీజేపీ ఒక మతోన్మాద పార్టీ దేశ కేంద్రంలో ఉంది. అందుకే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇలా అమాయకులైనటువంటి ఆదివాసుల మీద, నక్సలైట్ల మీద ఇవన్నీ కూడా శాంతి చర్చలు జరుపుతామని ఒక దిక్కుంగా నక్సలైట్ సోదరులు చెప్తా ఉంటే కూడా శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా లేనటువంటి పిరికిబంద ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ పాకిస్తాన్ టెర్రరిస్టులతోటి మేము శాంతి చర్చలు జరుపుతామని చెప్పి నరేంద్ర మోడీ చెప్తా ఉండు. మన దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులతో ఎందుకు శాంతి చర్చలు జరపని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మావోయిస్టుల పక్షాన ఇక తెలంగాణలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా రోడెక్కుతా ఉన్నాయి. రానున్న రోజుల్లో శాంతి చర్చలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దె తిప్పడానికి సిద్ధమే కావాలనే ఆలోచనతో ఇలా చలో ఇంద్ర పార్క్ అనే మీటింగ్ వచ్చినామంతా కూడా. ఓకే, మీరు ఇప్పుడు మావోయిస్టులు వీళ్ళైతే ఏదైతే డిమాండ్స్ పెడుతున్నారో ఆ డిమాండ్స్ అంగీకరించలేదు కాబట్టి, అంగీకరించబోదు కాబట్టి ఈ చర్చల్ని వాళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇలా నిజంగా కూడా పోరాటాలన్నీ కూడా భూముల గురించే. భూమి మీద హక్కు ప్రతి ఒక్కరికి కావాలి. కొంతమంది వ్యక్తుల దగ్గర 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. అదే ప్రతి పేదవాని దగ్గర భూమి ఉండాలనే ఆలోచనతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తీసుకున్నా, ఈ దేశంలో ఏ పోరాటాలు జరిగినా భూమి గురించే జరిగినాయి. నిజంగా కూడా ఇలా ఆదివాసీలు చేస్తున్నటువంటి భూముల మీద హక్కులు లేకుండా, అక్కడ అటవీ సంపద మీద హక్కులు లేకుండా చేయాలంటే అది కరెక్ట్ కాదనేది నిజంగా కూడా మావోయిస్టులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం అయ్యేటివే తప్ప గొంతమ్మ కోరికలు ఎవరు కూడా కోరతలేరు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. 2004లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఈ శాంతి చర్చలు అనేవి విఫలమైనాయి. ఇప్పుడు శాంతి చర్చలు సక్సెస్ అయితే అన్న హోప్ మీకు, ఆ కోరిక అది ఉందా మీకు? జరపడానికి ముందుకు రావడం లేదు కదా ఇలా బీజేపీ. జరిపితే శాంతి చర్చలు నిజంగా కూడా ఒకసారి కాకపోతే రెండోసారి అన్న ప్రయత్నం చేస్తే ప్రయత్నంలో విఫలమవుతాయా సఫలమవుతాయా అనేది ఆలోచన తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని జరపాలనే ఆలోచన లేదు. ఒక మతోన్మాద బీజేపీ నిజంగా కూడా ఈరోజు మావోయిస్టుల మీద, రేపు కమ్యూనిస్టుల మీద దాడులు చేసి దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది తప్ప బిడ్డాన్ని తరం కాదని చెప్తా ఉన్నాం. ఈ భూమండలం సూర్యుడు ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారు, మావోయిస్టులు ఉంటారు, అందరూ కూడా ఉంటారు. పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కష్టంగా ప్రశ్నించే గొంతులన్నీ కూడా కమ్యూనిస్టులు అని చెప్పి మేము తెలియజేస్తాం. మావోయిస్టు పార్టీ అనేది నిషేధిత సంస్థతో చర్చలు జరపడం ఏంటి? ఒకవేళ వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ వచ్చి పోరాటాలు చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసుకోవచ్చు. కానీ చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేసే వాళ్ళతో ఏం చర్చలు జరుపుతామని చెప్పేసి మనం ఏదైతే ఎక్కడైతే మనం చూస్తున్నాం ఇప్పుడు పోరాటాలు నిజంగా కూడా ఏ పోరాటం వచ్చినా, ఎక్కడ పోరాటం జరిగినా అక్కడ జరిగినటువంటి అన్యాయం మీద నిజంగా కూడా ఇలా నరేంద్ర మోడీ ఏదైతే హామీలు ఇచ్చిండో సంవత్సరానికి యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు. ఆ ఉద్యోగాలు రానప్పుడు యువత ఏ దారి పడతారు? నిజంగా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా 75 సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత మనం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తూ ఈ దేశ సంపదని అంతా కూడా కొంతమంది వ్యక్తులకు దోచిపెడుతుంటే నిజంగా కూడా అలాంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయి. కాబట్టి శాంతి చర్చలు జరపాలి. నిజంగా మావోయిస్టులను కూడా కోరుతా ఉన్నాం మేము, మీరు కూడా ప్రజాస్వామ్యంలో రండి, ప్రజాజీవనంలో రండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేద్దాం, ఈ పాలకులని మెడలు పొందామనే పద్ధతిలో మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, మావోయిస్టులు పోలీసు వాళ్ళని చంపితేనేమో మీ అసలు గొంతుకలు సపోర్ట్ చేయవు, కానీ పోలీసు వాళ్ళు శాంతి అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్కౌంటర్లు చేస్తేనేమో మీరు ఎందుకు నోరిపుతున్నారని మీరు బాగా చనిపోయేటువంటి పోలీసు వాళ్ళు కూడా నిజంగా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళే తప్ప నిజంగా ఇవాళ నక్సలైట్లైనా పోలీసులైనా ఇవాళ నిజంగా అధికారంలో ఉన్నటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి అమిత్ షా చచ్చిపోతూ ఉండా, మోడీ చచ్చిపోతూ ఉండా, చనిపోయేదంతా కూడా మన పిల్లలు. మేము 2 కళ్ళు పోలీసు వాళ్ళైనా మావోయిస్టులైనా ఇద్దరు కూడా మా పిల్లలే. కాబట్టి ఇద్దరు కూడా శాంతి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిపిన తర్వాత ఈ కాల్పులో ఎవరు చనిపోయినా నిజంగా కూడా నష్టమే. కాబట్టి పోలీసులు నష్టపోయినా, పోలీసులు చనిపోయినప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కావాల్సి ఉంటే మనం జనజీవన స్రవంతిలోకి రండి, నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం బ్యాలెట్ రూపంలో ఇలా పోదాం, ఇలా దేశాధికారం కోసం పోరాటం చేద్దామని చెప్పేసి మావోయిస్టులు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇద్దరు కూడా మన వాళ్ళు, ఎవరు చనిపోయినా నష్టమే. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఛాన్సెస్ జరపాలనేది సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.